అసిస్టెంట్ గారికి వచ్చినటువంటి అధికారులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. చాలా సమయం కేటాయించి మనం అన్ని నిజంగా ఐటమ్స్ ఏవైతే పెట్టుకున్నామో అన్నింటి మీద చాలా నెగిటివ్ డిస్కషన్ జరిగింది. రిపీటెడ్గా ఈ కార్యక్రమం ఆఫీసర్స్ చేస్తూనే మధ్యలో నేను మళ్ళీ మధ్యలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం 8th లోపు చాలా వరకు ఎంతవరకు వీలుంటే అంతవరకు మనం ఫౌండేషన్ స్టోన్స్ సీఎం గారితో వేయించడానికి ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కల్పించుకునే ప్రయత్నం చేయాలి. వరకల మీద ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టి వారి ఆలోచన మేరకు మనం ఇక్కడ పనిచేసి మరి మనం ఈ డెవలప్మెంట్ అనేది మన నుండి జరగాలి. ఎందుకంటే ఆయన కేవలం శాంక్షన్ చేయడం వరకు వాళ్ళు ఉంటారు, కానీ మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది మన బాధ్యత. మరి కాబట్టి మన కలెక్టర్స్ ఇద్దరు కూడా కమిషనర్ గారు చాలా కష్టపడుతూ ఉన్నారు. మీరు కూడా అదేవిధంగా వారికి సహకరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. వారు మాతో డిస్కస్ చేస్తారు. అవతరం అయితే మనం ఇన్ఛార్జ్ మినిస్టర్ డిస్కస్ చేయడము, అవసరమైతే సీఎం నోటీస్కి కూడా తీసుకెళ్ళడం. కాబట్టి ఎట్లాగో 9th 8th సెప్టెంబర్ 8 కదా, ఆ రోజు సీఎం గారు వస్తారు. కాబట్టి ఆ రోజు లోపల మనం మ్యాక్సిమం మనమైతే రివ్యూ చేసిన వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్ళి అందులో ఎంతవరకు వీలుంటే అంతవరకు ఫండ్స్ మనం రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేద్దాము మినిస్టర్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి మళ్ళీ మీరు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కొనసాగిస్తూనే ఉండండి. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతూ వాటిని అన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతుంది. ఎందుకంటే కలెక్టర్స్ కూడా మీకు ఆదేశాలు ఇస్తారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు మీరు. కాబట్టి మీరు ప్రతి నిమిషం కూడా ఇచ్చిన టార్గెట్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఆఫీసర్స్కి కూడా కొంచెం వాళ్ళకు కూడా మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వాళ్ళకు ఉంటుంది. మీకు ఇచ్చిన పని మీరు సాఫీగా చేసుకొని ఒక పాజిటివ్ వేలో వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని, వరంగల్ 2nd హైయెస్ట్ సిటీ హైదరాబాద్ ఉన్న మరి నిర్మించే కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వామ్యం అయితే చరిత్రలో నిలిచిపోతాం మనం. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి కలెక్టర్స్ డైరెక్షన్స్లో మీరు అందరూ కూడా మంచి పని చేయాలని చెప్పి వరంగల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరి ఇంత సమయం కేటాయించి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసినందుకు పైన ఉన్న పెద్దలకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.